గురుగారు ఆచమనం అన్నారు. అంటే ఆచమనం అంటే ఏంటి? ఇందులో రకాలు ఏమన్నా ఉంటాయా? ఆచమనం అంటే చాలామంది పూజకు కూర్చునేటప్పుడు కూడా అండి అని సౌండ్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆచమనం చేసేటప్పుడు అలా చేయకూడదు. ఆచమనం చేసేటప్పుడు కూడా గోవింద నామాలు మనము చెప్పుకోవాలి. కేశవ నామాలు అంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మొదటి 3 నామాలకి స్వాహాకారం వస్తుంది. ఆ స్వాహాకారం మనసులో అనుకుంటూ గోకర్ణముగా ఇలా చేతిని పెట్టుకొని దాంట్లో నీళ్లు కూడా ఎక్కువ తక్కువ పోసుకోకూడదండి. ఒక పెసర గింజ కానీ మినప గింజను కానీ వేస్తే అది మునిగిపోయి నానేంత వరకు, అందుకే ఉద్ధరణితోని పోసుకొని అది పెదముకు తాకించి పెదం వెనకాలే నాలుక పెట్టుకొని అలా నీళ్లు పోసుకోగానే నాలుక మీద గుండా గొంతులోకి వెళ్ళిపోవాలి. నోట్లో ఉన్న ఎటువంటి పంటికి కూడా తగలకూడదట. అలా వెళ్తే ఏంటండి అంటే, అలా వెళ్ళడం వల్ల మన ట్రంక్ అంతా కూడా శుద్ధం అవుతుంది. మన యొక్క పూజా విధానములన్నీ కూడా చెప్పేది మనం బాగుండాలని. మీరు ధూపం పెట్టినా, దీపం పెట్టినా, నైవేద్యం పెట్టినా అన్నీ మనమే తీసుకుంటాం. పరమేశ్వరుడికి పరమాత్మకు వెళ్ళేటువంటివి అవి ఏవి కావు. కాబట్టి ఆచమనం చేసేటప్పుడు ఈ విధంగా మనం ఆచమనం చేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే దీపం వెలిగించేప్పుడు కొంతమంది 3 ఒత్తులు వేస్తూ ఉంటారు, 2 ఒత్తులు వేస్తూ ఉంటారు. అసలు ఎన్ని ఒత్తులు వేయాలి? అలాగే దీపం ఏ దిక్కున చూస్తూ ఉండాలి? మంచి ప్రశ్న అండి. చాలామంది చాలా చోట్ల చాలామంది గురువుగారులు ఈ విషయం అడిగారు. అందరూ కూడా చెప్పారు. మన యొక్క వేదంలో మంత్రమే ఉందండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. మొట్టమొదటి ఏముందండి? సాధ్యం త్రివర్తి సంయుక్తం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక దీపం అనేటువంటిది. దీపం జ్యోతి పరబ్రహ్మం భోదీపదేవి రూపాస్త్వాం కర్మసాక్షిం విజ్ఞకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ సుస్థిరో భవ. మనం పూజ చేసేప్పుడు ఇవేవీ లేదండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దేవతాభ్యో నమః అనుకుంటూ 3 ఒత్తులు కలిపినటువంటి దీపాన్ని వెలిగించండి. లేదండి మేము ఒకవేళ ఇంకా దీపం వెలిగించాలనుకుంటే 3 దీపాలు వెలిగించండి. లేదు ఏదైనా వ్రతమాచరిస్తున్నప్పుడు దీపంలో అన్ని దిక్కుల గుండా కూడా మీరు దీపాలు వెలిగిస్తే ఎన్ని దీపాలన్నా పెట్టుకోండి. కానీ 3 ఒత్తులతో కలిసినటువంటి దీపాన్ని మాత్రమే మనము ఖచ్చితంగా వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాతకి ఇతరత్ర పూజాది క్రతువులన్నీ కూడా మనము ప్రారంభించుకుంటాము. ఏ దిక్కుకు చూడాలి అంటే తూర్పు పడమరలు మాత్రమే మనం దీపాన్ని చూడాలి. దానికి పసుపు కుంకుమలు పెట్టాలి. ఎప్పుడైతే దీపం తూర్పు పడమరలు చూడట్లేదు, ఉత్తర దక్షిణాలు చూస్తుంది అంటే అది అశౌచము కలిగినటువంటి లేదా మైల ఉన్నటువంటి దీపము అని. ఆ దీపానికి పసుపు కుంకుమలు పెట్టరు. ఉత్తర దక్షిణాలు చూసేటువంటివి ఎవరైనా గతించినప్పుడు వారి తల దగ్గర పెట్టేటువంటి దీపములు. కాబట్టి అప్పుడు మాత్రమే ఆ యొక్క దీపాన్ని మనం వెలిగించడం జరుగుతుంది. తూర్పు పడమరలు మాత్రమే మనం దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించుకున్న తర్వాతకి మనము సంకల్పం చెప్పుకోవడం జరుగుతుంది.